సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ఈవెంట్ జరుగుతుంది. అలాంటిది ఈ రోజు చిత్తూరు, గుంటూరు అక్కడ 2 రాష్ట్రాలు వచ్చారు. సెక్యూరిటీ సరిగ్గా మెయింటైన్ చేయాలి. సెక్యూరిటీ మళ్ళీ సెక్యూరిటీ సరిగ్గా చూడాలి. అది దానికి ఏదైతే ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈవెంట్ క్యాన్సల్ చేశారు. అయితే పాస్లు అయితే పాసులేమో 5,000 పైన అమ్మారు. ఎక్కడ సరిపోతే 5,000కి 5,000 10,000 మంది జనాలు వచ్చారు. ఎక్కడైనా సరిపోతుందా? ఎంఐబి పాసులు ఏం చేసుకోమంటారు ఇప్పుడు? ఎంఐబి పాసులు ఏం చేసుకోమంటారు? వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు పాసులు లేకపోయినా. సెక్యూరిటీ తేడా ఉందన్న. సెక్యూరిటీ కట్టకుండా ఇంత అలా ఉంటుంది కాదు. పొద్దు నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. పొద్దు నుంచి ఏం చేయమంటారు ఇప్పుడు? ఫ్యాన్స్ ఇప్పటికైనా తెలుసుకోని పవర్ ఏందో సరిపోదు. శ్రేయా మీడియా ఎర్రిపూకు నా కొడుకు టికెట్లు ఉంచుకొని ఆఫీస్కి వెళ్తే ఈయన కూడా ఇలా శ్రేయా మీడియా నా కొడుకు ఆడి ఎంత గుద్ద బలుపు అమ్మ తెలియాలి మీకు. ఫస్ట్ నోవేటల్ చూస్ చేసుకోవడం అనేది పెద్ద పనికిమాలిన ఎవరు అనేది మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఎల్బీ నగర్ కానీ ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ బేస్ కి ఇలాంటి నోవేటలు చూసేసుకోవడం మామూలు విషయం కాదు. ఫ్యాన్స్ చాలా హట్ అయ్యా, కానీ సినిమా తోటి మమ్మల్ని ఇలా హట్ చేయొద్దు. ఖచ్చితంగా సినిమా బంపర్ హిట్ అవ్వాలి, కానీ ఇలాంటి సినిమా ఉంటుందో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అసలు ముందుగా ఫేక్ తయారు చేశారు. దాదాపుగా మాకు ఎన్ని ఇచ్చారో అంతకన్నా ఎక్కువ కూడా ఫేక్ ఏదైతే పాసులు ఇష్యూ చేసి చిత్ర యూనిట్ కానీ శ్రేయస్ మీడియా కానీ అమ్ముకున్నట్టయితే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ మీడియా అయితే ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి అయితే షూట్ చేయొద్దని కూడా వాళ్ళందరికీ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. పాసులు లేని వాళ్ళు కూడా పాసులు ఉన్న వాళ్ళు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంలో పోలీసులు అదుపు చేసే క్రమంలో అయితే లాఠీ చార్జీ చేయడం అయితే జరిగింది. ఎవరైతే హరికృష్ణ అయితే అంత గందరగోళ పరిస్థితుల్లో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా? త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిరాశగా వెనుతిరిగిపోతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లోపల ఈవెంట్ జరుగుతుందా అసలు ప్రెసెంట్? జస్ట్ సీఎం ఎన్టీఆర్ 1100 ఈవెంట్ చేయడం కాదు, ఒక్క ఈవెంట్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ అన్న శ్రేయస్ మీద 1100 1200 ఈవెంట్లు ప్లస్ కాదు, ఒక్క ఈవెంట్ కట్టగా చేస్తే పైకి వెళ్తుంది. ఎప్పుడన్నా ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం రాలప్పుడు ఈవెంట్ పెట్టకూడదు. మొత్తానికి ఇక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికృష్ణ. ఇక హైదరాబాద్ లోని నోవోటెల్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గందరగోళ పరిస్థితుల్లో రద్దయింది. అభిమానులంతా కూడా పాసులు తీసుకున్నప్పటికీ కూడా లోపలికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు అభిమానులపై లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. సో ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ బేస్ని బేస్ చేసుకుని సరైన ఏర్పాట్లు చేయలేదు అంటూ కూడా అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. సో శ్రేయస్ మీడియా ఈవెంట్ నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందని కూడా అభిమానులంతా కూడా ఎంతో నిరాశగా వెనుతిరిగారు. ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకులు కూడా నిరాశగా వెనుతిరిగిపోతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. సో అభిమానులు అలాగే ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల గందరగోళం నేపథ్యంలో రద్దయిపోవడంతో అక్కడి నుంచి అందరూ కూడా వెనుతిరిగిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.